హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిష్ చూపించబోతున్నాను. అది బటర్ఫ్లై చికెన్. ఇది తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు బాగా కడిగినటువంటి చికెన్ తీసుకోవాలి. బయట నుంచి తెస్తాం కాబట్టి చాలా బాగా నీట్ క్లీన్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది తర్వాత దీంట్లో మనము ఇక్కడ చూడండి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ టిక్కా మసాలా, 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ కర్డ్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్, తర్వాత ఇక్కడ లెమన్ హాఫ్ చెక్క. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి చికెన్, బాగా కడిగిన చికెన్ తీసుకొని దాంట్లో కర్డ్ వేసుకున్నాను. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత చిల్లీ పౌడరు, సాల్ట్, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, టిక్కా మసాలా. ఇంతకుముందు చెప్పాను కదా, టిక్కా మసాలా ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం ఒక 3 యాలకులు, ఒక 3 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క పీసు మనం పొడి చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు స్టార్చ్ పౌడరు కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. లెమన్ కూడా దీంట్లోనే మనము పిండుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను నేను, చూడండి. లెమన్ కూడా దీంట్లోనే బాగా పిండుకోవాలి. బాగా అన్నీ కలిసే వరకు పిండుకోవాలి ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే సాల్ట్ అది ఉండిపోతుంది. అందుకని చెప్పి మనం బాగా దీన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మనం ఇప్పుడు 2 పొటాటోస్ తీసుకోవాలి. 2 పొటాటోస్ని బాగా కడిగి తీసుకొని దాంతో పీలర్ తోటి మనం చెక్కు తీసేసి దాన్ని స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి. పలచగా ఉండాలి ఆ స్లైసెస్ కూడా, ఎందుకంటే ఇట్లా వంగాలి కదా. దాంట్లో మనం చికెన్ పీస్ పెడతాం. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చికెన్ పీస్ కూడా ఎలా పెట్టాలనేది. అందుకని మనం ఫోల్డ్ అయ్యేలాగా ఉండాలి. తర్వాత కొంచెం వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్ వాటరు, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న పుల్లలు తీసుకోవాలి. మన అక్కడ డబ్బాలో దొరుకుతాయి అవి మనకు బయట. టూత్ పిక్స్ అంటాం కదా మనం, అవేను. ఆ టూత్ పిక్స్ని మనకి దీంట్లో నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇలా గుచ్చుకోవాలి. మధ్యలో చికెన్ పీస్ పెట్టి అటు ఇటు ఫోల్డ్ అయ్యే విధంగా గుచ్చుకోవాలి. అలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అది 10 పీసెసా 5 పీసెసా అట్లాగా మనం అక్కడ 1/2 కిలో చికెన్కి బాగానే వస్తాయి పీసెస్, మనకు ఎక్కువే వస్తాయి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇంకా మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది చికెన్ అనేది. ఆ తర్వాత మనము ప్యాన్ పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మనము డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. అది ఒక 10 మినిట్స్ అయితే మనకు బాగా ఆయిల్ కూడా బాగా కాగుతుంది. కొంచెం బుడగలు వచ్చే వరకు బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అది మనము పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, అన్నీ రెడీ చేసి మనం దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి నేను ఎట్లా వేస్తున్నాను. ఇట్లా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. మనకు కొంచెం కరకరలాడే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అవి బాగా ఎర్రగా కాలనివ్వాలి. అవి 12 నుంచి 15 మినిట్స్ వరకు బాగా కాలాలి. అవి కాలిన తర్వాత మనకు బాగుంటాయి. కాలితేనే పచ్చి పచ్చిగా ఉంటే తినాలనిపించదు. ఇవి మన స్నాక్స్ ఐటమ్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు, స్నాక్స్ లాగా కూడా. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కరకరలాడుతూ బాగుంటాయి అసలు. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా కానీ తినొచ్చు ఇవి. తర్వాత మిగిలిన పొటాటో పీసెస్ నా దగ్గర కొన్ని మిగిలిపోయినాయి, కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి. అందుకోసం ఈ చిన్న పీసెస్ని మళ్ళీ తర్వాత చికెన్లో కూడా కొన్ని పీసెస్ మిగిలిపోయినాయని ఈసారి పెద్ద స్టిక్స్ తీసుకున్నాను నేను. బిగ్ స్టిక్స్ ఉన్నాయి కదా, పెద్దవి తీసుకుని ఒకటి పొటాటో ఒకటి చికెన్ పెట్టి గుచ్చుతూ
ఇట్లా నేను తయారు చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందు మనం ఎట్లా చూపించాను మీకు దాని అట్లానే అలాగే మళ్ళీ దీనిలో కూడా బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఫ్రై అయితే మంచి కరకరలాడుతూ బాగుంటాయి. మన పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఈ స్టిక్తో పట్టుకొని తినడానికి చాలా ఇష్టపడతారు, ఇష్టం చూపిస్తారు. అందుకని చెప్పి మీరు కూడా మిగిలిన పీస్ అని వేస్ట్ అయిపోకుండా ఇట్లా బాగా ఫ్రై చేసుకుని ఇలా తీసుకోండి, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఇది డిష్ మీకు నచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరం టీవీ.